ఎవ్రీవన్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. సో ఈరోజు మనం ట్రై చేయబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అనమాట. సో కాకరకాయ ఫ్రై తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కాకరకాయ ఫ్రై అనేది మన బ్లడ్ అయితే ప్యూరిఫై చేస్తుంది. అంతేకాకుండా హ్యూమన్ బాడీలో ఉన్న షుగర్స్ని అయితే కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇది డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మంచిది. తినడం వల్ల దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి. అండ్ ఇది ఒక తక్కువ క్యాలరీ ఉండే ఫుడ్ కాబట్టి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. సో కాకరకాయని అయితే నీట్గా పీల్ చేసేసుకుని అలా పీసెస్గా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గసగసాలు, ధనియాలు, జీలకర్ర, అంతేకాకుండా లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి ఇలా ఒక పేస్ట్లా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఓల్డ్ ట్రెడిషన్ మెథడ్లో యూస్ చేసుకుని చేస్తే ఆ పేస్ట్ వల్ల కర్రీకి అయితే ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. సో ఇలా పేస్ట్ని ప్రిపేర్ చేసేసుకుని నీట్గా పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ని అయితే ఫైన్గా చాప్ చేసుకుని ఇలా అయితే పేస్ట్గా చేసుకోవాలి. సో ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసుకున్న కాకరకాయ ఉంది కదా, సో ఆ కాకరకాయకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాతో పాటు ఆనియన్ పేస్ట్ ఉంది కదా, సో ఆనియన్ పేస్ట్లో అయితే మనమైతే సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనం గసగసాలు, దాల్చిన చెక్క అవంతా కలిపిన తర్వాత ఒక పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే ఈ ఆనియన్స్లో వేసేసి ఆ తర్వాత ఆ పేస్ట్కి సరిపడా కారాన్ని అయితే వేయాలి. సో కారం, ఆ పేస్ట్, ఆనియన్స్ ఇలా మొత్తం నీట్గా కలిపేసుకుంటే మనకైతే టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా కొంచెం పసుపు వేసుకున్న తర్వాత మన ఆ కాకరకాయలోకి కావాల్సిన స్టఫ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇంకా లేట్ చేయకుండా కాకరకాయ ఫ్రై అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, సో ఆ కాకరకాయలను అయితే వేసుకుని బాగా అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాకరకాయలను అయితే ఫ్రై చేయాలి. సో కాకరకాయలు అనేవి బాగా కుక్ అవుతాయి అన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ మనం పీల్ చేసేసుకున్నాం కాబట్టి సో ఎటువంటి చేదైతే ఉండదు. సో నీట్గా మొత్తం ఆయిల్తో మొత్తం అన్ని పీసెస్ కవర్ అయ్యేలా అయితే ఆ కాకరకాయని ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనమైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ అయితే ఉంది కదా, ఆనియన్ పేస్ట్ అదంతా, సో ఆ పేస్ట్ అంతా వేసేసి ఇలా కాకరకాయ ఉన్నాయి కదా మనం ముందుగా ఫ్రై చేసుకున్నవి, సో అవి కూడా వేసేస్తే మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది.